న్యూస్ లెన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని పవన్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి కేసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. విజిలెన్స్, ఏసీబీ శాఖాపరమైన కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. కేసులు పెండింగ్లో ఉండడంతో పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఉద్యోగులు పొందలేకపోతున్నారు. ఉద్యోగుల సమస్యను తెలుసుకుని పరిష్కరించే దిశగా పవన్ చర్యలు చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఎలా చూడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని? ఏమంటున్నారు ఉద్యోగస్తులు? అంటే చందు, ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా వివిధ కేసులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ మీద విజిలెన్స్కి సంబంధించి కానీ, ఏసీబీకి సంబంధించి కానీ శాఖాపరమైనటువంటి కేసులు ఉన్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఆ కేసుల విషయంలో కానీ త్వరితగతిన పరిష్కారం అనేది జరగాలి. అటువంటి పరిష్కారం అనేది లేకుండా కూడా అది అలానే ఏళ్ల తరబడి ఆ కేసులు పెండింగ్లో ఉండటం, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏదన్నా ఒక తప్పు జరిగిందని తెలిసినప్పుడు దాని మీద విచారణ జరుపుతున్న సందర్భంలో కూడా వెంటనే కూడా ఆ కేసుకు సంబంధించి వ్యవహారాలు తేల్చాల్సిన బాధ్యత ఉంది. దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు అనేటప్పటికీ వాళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా ఎస్ఆర్లో పొందుపరిచి ఉంటుంది. అదేవిధంగా కూడా వాళ్ళని సస్పెండ్లో ఉన్నా లేకపోతే వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు ప్రధానంగా కూడా ఆ కేసులను త్వరితగతిన కనుక కంప్లీట్ చేసినట్టయితే మాత్రం వాళ్ళకి పదోన్నతికి సంబంధించిన అంశంలో కానీ, అదేవిధంగా కూడా పదవీ విరమణకి సంబంధించిన అంశంలో కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ విధంగా కూడా ల్యాగ్ చేయటం మూలాన వాళ్ళు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే ఇప్పటికి రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. వాళ్ళకి ఉద్యోగం చేసేటువంటి సందర్భంలో వాళ్ళు భవిష్యత్తు కోసం ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాల్లో కానివ్వండి, అదేవిధంగా టీఏడిఏలకు సంబంధించి, అదేవిధంగా కూడా పెన్షన్ సంబంధించిన వ్యవహారాలు కానీ పొందలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనేక ఇబ్బందులకు పడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. ఈ విషయం ఎప్పుడైతే ఆయన నోటీస్కి వచ్చిందో ఆయన అయితే అధికారులకైతే వెంటనే త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ సంబంధిత కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విషయం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో అది వాళ్ళైతే మాత్రం వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏ విషయం అయినప్పటికీ కూడా త్వరితగతిన వాటిని అయితే మాత్రం షార్ట్అవుట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కావాలని ల్యాగ్ చేస్తూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టిస్తూ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ భద్రత లేని విధంగా కూడా పై అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరైతే మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రం మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.